అలాగే గురువుగారు మీరు అన్నట్టుగా జ్యోతిర్లింగం ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకుంటూ ముందుకెళ్తాం. మొదటగా సోమనాథ జ్యోతిర్లింగం మీరు అన్నట్టుగా శాప విమోచనం కోసం చంద్రుడు ఇక్కడ పూజ చేసినట్టుగా పురాణ కథనం. ఈ జ్యోతిర్లింగం యొక్క విశిష్టత ఏంటి? మేషరాశి వాళ్ళు ఏ విధంగా ఇక్కడ పూజలు చేస్తే వారి దోషాలు నివారణ అవుతాయి? చాలా చక్కని ప్రశ్న అమ్మ. ఎప్పుడైతే కూడా దశయజ్ఞములో దశునికి త్రిశూలంలో ఆ దశని అంతమించిన తర్వాత అందరూ కూడా ఆ శివుడిని ఆ ఒక దశుని అంతమించిన తర్వాత ఇది లోకకల్యాణార్థంకు సరిపట్టు కాదని చెప్పేసి సకల దేవతలందరూ కూడాను విడంగా దశుడికి మేషం అనేది ఒక ముఖము ఏర్పడింది. కాబట్టి ఆ ముఖం ఏర్పడినప్పుడు మేషరాశి అన్ని ఉద్భవం అయింది. కాబట్టి సోమనాథునికి ఒక మేషరాశికి చాలా దగ్గర అనుధారమైన సంబంధం ఏర్పడింది. కాబట్టి ఈ రాశి గల ఉన్నటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ వెళ్ళి స్వామికి అక్కడ అభిషేకము పూజలు రుద్రాభిషేకము అవన్నీ చేసుకుంటే మాత్రాన చాలా అరుదైనమైనటువంటి ఒక సంగతులు రావటము, అరుదైనమైనటువంటి ప్రసాదం రావటము, అరుదైనమైనటువంటి శివ అనుగ్రహము సులభంగా పొందడానికి ఉన్నటువంటి అంటే ఆ రాశి వాళ్ళు వెళ్తే అతి సులభంగా వెళ్ళి పొంది అద్భుతమైనటువంటి ఫలితం లభిస్తుంది. శివుడికి తత్వం అంటే లయాతత్వం అనేది ఏమి లేదు. ఆయన బోలాబాల శంకరుడు. ఆయనకు ఏ విధానమైనటువంటి ఇంత నీళ్లు జలం వేసినా పుష్పం వేసినా బిల్వపత్రి పెట్టా ఏది పెట్టినా కూడా ఆయన శీఘ్రమే ప్రసన్నమైనటువంటి ఒక తత్వ గుణము సోమనాథుడు స్వామి ఒక ఆలయంలో ఉంటుంది. సోమనాథుడు ఉన్న ఆలయం గుజరాత్లో ఉంటుంది. చక్కగా ఆ ప్రాంగణం అంతా కూడా చుట్టూ సముద్రం. మీరు ఆలయంలోకి వెళ్ళిపోయిన తర్వాతనమ్మా సముద్ర అలలే చప్పుడే వినపడవు. అంతటి మహోత్కరమైనటువంటి సోమనాథ ఒక ఆలయము. అక్కడికి వెళ్ళి స్వామివారి యొక్క కైంకర్యాలు ఏదైతే ఉన్నో విశేషంగా చేయించుకోవచ్చు. తర్వాత స్వామివారిది అక్కడ ఏకరుద్రము చేయించడం, ఏకరుద్రం అంటారు, రుద్రం అంటారు. అవన్నీ కూడాను అక్కడ సోమనాథునికి చేసుకోవడం వల్ల చాలా అద్భుతమైన వైబ్రేషన్స్ రావటం అనేది జరుగుతుంది. స్వామివారికి ఈ యొక్క మేషరాశి వాళ్ళు ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళి చేసుకోవడం వల్ల అతీతమైన ఫలితాలు రావడానికి ఆస్కారం కనపడుతుంది.